మదనపల్లి నుండి తెలకపల్లి దాకా, తాడూరు నుండి తిమ్మాజిపేట దాకా ఇలా నాగర్ కర్నూలు మొత్తం తిరిగచ్చుడే. ఇక ఎక్కేటోళ్ళు ఎక్కాలే. ఎక్కర ఎక్కువ సైకిల్ తొక్కర తొక్కో సైదులో. ఓ తాత ఎక్కడ దాకానే? వీడి దాకానే. నా ఎక్కువ తీసుకోవతా. రిస్క్ మీదనా? నా కాలు చేతులు మంచిగానే ఉన్నాయి. ముల్లెలు మూటలు మోసారు రిస్క్ మీద. నేను రాపోయి కదా. అరే ముల్లెలు మూటలు కాదే, నిన్న ఎక్కితే నిన్ను కూడా తీసుకుపోతా. రిక్షా రయ్య ఉరుకుతుంది ఏమనుకుంటాను కుసా. రోడ్లు మంచిగా ఉంటే నా సోడు ముసలోడు కూడా లగాంచి రిస్క్ దొక్కుతాడు. అట్లనా? అయితే నేను వెనక కూర్చుంటా, నువ్వు దొక్కుదురా. అరే రిస్క్ దొక్కుడు పెద్ద సుతారం ఆరా వారే. గుంతల రోడ్లనే నేను ఈ రిస్క్ దొక్కిన. అయినా అప్పట్లో గిత్త డాంబర్ రోడ్లు ఉన్నాయా కాంగ్రెస్ కాలంలో? కాటి కాలు దాపే వయసులో నీకు కాంగ్రెస్ పార్టీ మీద గింత కళ్ళమంటావు ఎందుకే? రేట్ ఎంత రేటు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావురా వారి. నువ్వు కూడా సార్ కూడా గట్లనే అన్నాడట. అయినా ఎవరు పోతాననేది ఎవరికేం తెలుస్తుంది చెప్పు? కుండ వాళ్ళకి నాడు కుక్క బుద్ధి తెలుస్తుంది. అంటే మా ముసలోళ్ళను చెయ్యి పాచి ఓర్తలేదు అనేది అర్థమైపోయింది. ముసలోడు అన్నాక కాటికి పోక తప్పదు, 6 గ్యారెంటీలు అన్నాక ఆశపడక తప్పదు. ఆ తర్వాత అడక తినుడు కూడా తప్పది. గత మాట కాదురా వారి. ఓటు పోటు కొడతాం అంటానా. అంటే ఓటు వేయరా? కాంగ్రెస్ కేయం. ఆయన కాటికి కాలు జాపే మా ముసలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అట్టరా? ఎందుకంటే వాళ్ళు అత్తే మార్పు చేస్తారు. అట్నే మార్పు. ఏం మార్పు తీసుకొస్తారట? 24 గంటల కరెంటు పోయి 3 గంటల కరెంటు తీసుకొస్తారు. రైతు బంధు రాదు, దళిత బంధును అసలే రానియరు. ఇంకొక 60 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోతారు. గదేనా వాళ్ళు తీసుకొస్తారనే మార్పు? కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి వస్తే గంత న్యాయం అవుతుందా అనే? నా చిన్నప్పటి సని చూస్తాను రా వారి. వాళ్ళ పరిపాలన ఏందో నా 60 ఏళ్ళ వయసులో చూడలేదా? ఏం మిగిలిచ్చిర్రు ఈ గోజిగుడ్డ తప్ప. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు అనుకో, ఈ ఉన్న గోజిగుడ్డను కూడా మాయం చేస్తారు కావచ్చు. కానీ పోయి పోతా ఇక సైదు ఆ పాపు ఇక్కడ మా నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అడిగి ఇప్పుడే చెప్తా. మర్యాద ఎంత అభివృద్ధి చేసిందనేది చెప్తారు. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? బాల వెంకట. ఏ ఊరు మీది? ఆకునెల్లి కుదురు. అంటే ఈ నియోజకవర్గం తాడూరు మండలం. మరి జనార్దన్ రెడ్డి ఎరికేనా మీకు? ఎరికే. ఏంది ఆయన? ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే. పనులు మంచిగా చేసిండా? సూపర్ చేసిండు. ఏమేం పనులు చేసిండు చెప్పు? రోడ్లు విస్తీర్ణం చేసిండు. 5 రూపాయల భోజనం పెట్టిండు. పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. ఎంజీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైనా MBBS గారు ఇంజనీరింగ్ చదివితే ఆర్థిక సహాయం అందజేసిండు. ఇవన్నీ చాలా పనులు చేసిండు. మీకు జిల్లా తెప్పించేందుకు కూడా మా ఎమ్మెల్యే గారు చాలా పోరాటం చేసిండు. మెడికల్ కాలేజ్ కోసం కూడా చాలా కష్టపడ్డాడు. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ తెచ్చిండు. పేద పిల్లలందరికీ 15,000 మంది పిల్లలకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉచితంగా ఇప్పించింది ఆల్రెడీ 15,000 మందికి. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా 100% గెలుస్తాడు. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక గిసంటి మాచిరమ్మకపోడి అంటాను ఎరికాను. వేరే గాలి ఇస్తుంది, వేరే గాలి వస్తుంది అని అంటాను. ఏ గాలి వచ్చినా ఉట్టిదే. అంతేనా? మీరు ఉత్తానే చెప్తాను. ఉట్టి కాదు. కళ్ళ ముంగట అభివృద్ధి అనేది కనబడుతుందా లేదా? ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి ఒకవేళ కనుక మభ్యపెట్టి ఇట్లాంటి ప్రజలతో చెప్పిస్తాను అనుకుందాం. ఇప్పుడు ఈ రోడ్లు కనబడతలేవా? పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేసింది కనబడతలేవా? పేద పిల్లలకు ఉచిత విద్య అవపడతలేదా? బడి కట్టించుండు, కలెక్టర్ ఆఫీస్ కట్టించుండు, ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, ఒక ట్యాంక్ బండ్ కట్టించుండు. ఇవన్నీ అవపడతలేవా? నియాసంటోళ్ళు కూడా మారాలి, అర్థం చేసుకోవాలి. తెలివి కల్లోడు ఒక మంచి ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఎట్లుంటుంది అనేది నాగర్ కర్నూలు ఉదాహరణ. పని ముచ్చట చెప్తాను. మంచిదే కలుతాయిగా. బాయ్.